సినిమా అయితే చాలా బాగోలేదు. శంకర్ గారి సినిమా అయితే ఇంకా అసలు చూడకూడదు. సినిమా బాగానే ఉంది సార్. బ్లాక్ బస్టర్ 25 బ్లాక్ బస్టర్ బాగానే ఉందన్న. చూడొచ్చు. బాగాలేదండి. బాగుందండి. నో కామెంట్స్ అన్న. సినిమా బాగుందన్న. ఏం చేంజ్ అయిందా లేదా? అంటే మార్నింగ్ రివ్యూ ఏదో ఇచ్చేసారు కానీ చాలా బాగుంది. అందరు రావాలి ఇంక్లూడింగ్ పొలిటికల్ కూడా ఈ మూవీని చూసి మారాలి. సూపర్ ఎక్సలెంట్. బాగుంది సినిమా. చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. మంచి చాలా బాగుంది మూవీ. చాలా బాగా చేశారు. బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్ యాక్టింగ్. సూపర్ అండ్ నైస్. బాగుందన్న. ఎలా ఉంది సినిమా? పర్లేదండి. పర్లేదు. ఎలా ఉంది భయ్య మూవీ? సార్ సినిమా బాగుందండి. ఎలా ఉంది భయ్య? సినిమా ఎలా ఉంది? ఓకే పర్లేదు. ఏం చేంజ్ అయిందా? చేంజ్ కాదు సార్, శంకర్ సార్ ఐడియాలజీ కనిపిస్తుంది. చాలా బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం ల్యాగ్ ఉన్నది కానీ సెకండ్ హాఫ్ మాత్రం చించిపడేశాడు. అంటే సినిమా ఏం బాగాలేదు. ఏం బాగాలేదు. సినిమా ఏం బాగాలేదు. అసలు ఏం బాగాలేదు. చేంజ్ అయిందా లేదా? ఏం చేంజ్ లేక సినిమా చేంజ్ అయిపోతుంది. అసలు ఏం బాగాలేదు సినిమా. చాలా బాగుందండి మూవీ. లాస్ట్లోనే కొంచెం డ్రాగ్ చేశారు కానీ మూవీ చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ ఈజ్ అమేజింగ్. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా సూపర్గా యాక్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు ఇప్పుడు కావాల్సినవి ఏమేమి కావాలో చీఫ్ మినిస్టర్ గారు మనకి ఎలాగైతే ఏం చేయాలో అవన్నీ కూడా సినిమాలో బాగా చూపించారు. చాలా బాగుందండి. అసలు రామ్ చరణ్ గారి వన్ మ్యాన్ షోస్ యాక్చువల్గా మంచి మెసేజ్ ఉందండి మూవీలో అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ అందరూ థియేటర్కి వస్తే మాత్రం రిపీట్గా చూసే సినిమా అయితే ఇది గేమ్ చేంజర్ అండి. అదే సార్, అందరూ చూడాల్సిన మూవీ ఇది. అందరికీ ఈ మెసేజ్ తెలియాలి. అంటే మనం యూత్ అంటే బయట తిరిగి ఎంజాయ్మెంటే కాదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అక్కడ వాళ్ళ ఛాలెంజెస్ ఏం ఫేస్ చేస్తున్నారు అండ్ ఒక పొలిటికల్గా ఒక ప్రతి మినిస్టర్కి ప్రతి సీఎంకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంత ఇంపార్టెన్స్ అనేది మన ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఏదైతే స్థాపిస్తుందో వాళ్ళ వెనకాల ఉండేది ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం నడిపించేది. వాళ్ళకి చాలా బాగా చూపించారు. అండ్ ఇట్లాంటివి చాలా మూవీస్ వచ్చి ఉంటాయి, బట్ ఇలాంటి ఐడియాలజీ ఇది ఫస్ట్ టైం సార్ రామ్ చరణ్ గారు చేయడం. ఆయన గ్లోబల్ స్టార్గా RRR తర్వాత ఇలాంటి సబ్జెక్ట్ చేయడం చాలా గ్రేట్ థింగ్ అండి. ఎందుకంటే ఒక స్టోరీ అనేది ఏ మూవీ అయినా స్టోరీ టెల్లింగ్. ఇట్లాంటి బెస్ట్ ఒక మెయిన్ ఉన్న క్యారెక్టర్ చేసిన హీరోతో ఇట్లాంటి మూవీ సబ్జెక్ట్ చేయడం ఇట్స్ డెఫినెట్లీ గుడ్ మెసేజ్. ఆయన సోషల్ మెసేజ్కి ఆలోచించారు కాబట్టి ఇలాంటి రోల్ ఓకే చేశారు. ఈ మూవీ యూత్ ఇన్స్పైరింగ్ అండి. ఒక ప్రేమికుడు లవర్ కోసం తన బిహేవియర్ మార్చుకొని ఐఏఎస్గా చదివి ఐఏఎస్ అవ్వడం, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక విధి నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు ఎదురవుతాయి, ఎలా పొలిటీషియన్తో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఇవన్నీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి అనే విషయం బాగా చూపించారు. సెకండ్ హాఫ్లో అప్పన్న క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి. ఓవరాల్గా సినిమా మాత్రం సూపర్ హిట్ అండి. అందరూ యూత్ అందరూ చూడదగిన సినిమా. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో యూత్ ఎలాగున్నారు, అందరూ రోడ్ల మీద ఆడుతూ పాడుతూ ఉన్నారు. అలాంటి యూత్కి ఇది ఒక మంచి మెసేజ్ అని నేను అనుకుంటున్నాను. ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది, అంత బేగా ఎక్కే సినిమా అయితే కాదు. సబ్జెక్ట్ చాలా బాగుంది. ఈ రోజుల్లోనే అందరికీ మంచి ఫైట్లు సినిమాలు సీన్లే కావాలి కానీ స్టోరీ ఎవరికి అవసరం లేదు. స్టోరీని బట్టి చూస్తే మాత్రం సినిమా బాగుంది. సినిమా అయితే సూపర్ అన్న. 100 రోజులు అయితే పక్కా ఆడుతుంది అన్న. సంక్రాంతికి ఫిల్మ్ అంటే బాగుంటుంది అన్న. సంక్రాంతి అందరూ ఫ్యామిలీ మొత్తం వస్తే బాగుంటుంది అన్న. బాగాలేదు. మూవీ అయితే చాలా బాగుంది. అందరూ వెళ్ళి చూడండి. శంకర్ మార్క్ మళ్ళీ బయటపడింది. మళ్ళీ శంకర్ కంబ్యాక్ అనే చెప్పాలి. చాలా మంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, అంత నెగిటివిటీ ఏం లేదు. సినిమా చాలా బాగుంది, చూడొచ్చు. పర్లేదండి, సినిమా బాగానే ఉంది, చూడొచ్చు. హెడేక్ వచ్చింది. సంక్రాంతి ఫస్ట్ బ్లాక్ బస్టర్ బాగుందని సూపర్, బాగానే ఉందండి. చాలా బాగుంది. సినిమా సూపర్ అని 150 కోట్లు వస్తుంది. 150 కోట్లు వస్తుంది. 2 లక్షల కోట్లు. హీరో యాక్టింగ్ అయితే బాగానే ఉందండి, కానీ సినిమా స్టోరీ అంతగా అనిపించలేదండి. గేమ్ చేంజ్ డ్రెస్ చేశాను. గేమ్ చేంజ్ సినిమా మాత్రం బుర్ర పాడు అని. 50,000 కోట్లు. 50,000 కోట్లు కాదు, ఇక్కడ 1,00,000 కోట్లు. నేను ఆడ ఫ్యాన్ కాలేపోయిన చెప్తున్నాను. సినిమా మాత్రం బుర్ర పోడన్న సూపర్గా ఉంది. చూసి మాట్లాడండి ఎవరైనా. సినిమా చూసి సంక్రాంతి ఇప్పుడు సినిమా చూడకుండా
బాగాలేదా బాగాలేదు అంటారా అనరా కానీ సినిమా చూసి మాట్లాడాలి. జరగండి మాసు నుంచి క్లాస్కి వచ్చాడండి అంటే ఆ సాంగ్ కి బుర్ర పాడని. అసలు ఆ సినిమా పవన్ కళ్యాణ్ గురించే తీసాడని, పవన్ కళ్యాణ్ గురించే తీశాడు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ సూపర్, ఇంకా